ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 8 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి గ్రంథాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి అందించినటువంటి లఘు టీకని ఆధారం చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున రుక్మిణీదేవి మందిరంలో జరిగినటువంటి విషయాలన్నీ ఒక చెలికెత్త తెచ్చి సత్యభామాదేవికి చెప్పడం, ఆమెకు కలిగినటువంటి బాధ ఆవేదనతోటి ఆమె తన అక్కసంతా వెళ్ళగక్కుతూ ఉన్నది. అది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ దాన్ని కొనసాగిద్దాం. 9వ భాగంలో మనం మొదటి ఆశ్వాసంలోనే ఉన్నాం, అది మర్చిపోవద్దు. అనుకుంటున్నది చెబుతోంది చెలికెత్తతోటి సత్యాదేవి. కలకాల మొక్కగతి పూసలలో దారంబు మాట్కి సతిమదిలోనల్ మెలిగెడు పురుషుడు కలుగుట తొలు జన్మంబు నోము ఫలము తోయజనేత్ర. ఓ చెలి, ఎప్పుడు తననే ప్రేమిస్తూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా వెంట తిరిగే పురుషుడు దొరకటం నిజంగా పూర్వజన్మ సుకృతమే. కలలోననైనా నవ్వులకైనా నా మాట జవదాట వెరచునో చంద్రవదన. ఏ పదార్థంబు నా ఎదుట పెట్టక మున్న ఎవ్వారి కొసగడో ఇగురుబోడి. చెలులు నాతోనేమి చెప్పుదురోయని లంచంబులిచ్చునో చెంచలాక్షి. తోడి చేడియలు నాతోడి వంతులకురా సైరింపజాలడో సనుతాంగి. అరమరలు లేని కూరిమి ననగి పెనగి కొదలు తీరని కోర్కులు గూడి మాడి. కపట మెరుగని మమతల కలసి మెలసి ఉన్న విభుడిట్లు సేయునే బోలతాంగి. చెలికెత్తుకు చెబుతోంది, గతంలో తన భర్త కృష్ణుడు తన పట్ల ఏ విధంగా ఆదరం చూపించాడో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటోంది. ఓ చెలి, కలలో కూడా లేదా నవ్వులాటకైనా సరే నా మాటని ఏనాడూ జవదాటనటువంటి వాడు, నాకంటే ముందు ఇవ్వకుండా ఏది ఎవ్వరికీ ఇవ్వనివాడు, ముందు నాకిచ్చి కానీ తర్వాత ఎవరికైనా ఇస్తాడు. నాకు భయపడి నాతోటి నా చెలికత్తులు ఏమైనా చెబుతారేమోనని వాళ్ళకి లంచాలు ఇచ్చేవాడు. చూడండి, ఎవరైనా నాతో పోటీకి వస్తే సహించలేకపోయేవాడు. ఏ అరమరికలు లేకుండా కలసి మెలసి నాతో ఉన్నటువంటి నా శ్రీకృష్ణుడు, నా భర్త ఇట్లా చేస్తాడా? నేను ఏనాడు ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు ఈ విధంగా చేస్తాడని, నన్ను అవమానిస్తాడని, నన్ను బాధ పెడతాడని అనుకోలేదు అంటున్నది. గతంలో చేసినవన్నీ గుర్తు చేసుకుంటుంది. క్రీడా పర్వత గుహల్లో ఆడుకున్నటువంటి దాగుడు మూతలు, వనంలోని మొక్కలకి చేసినటువంటి పెళ్లిళ్ళ వేడుకలు, పందెంగా పెట్టినటువంటి పైటను కృష్ణుడు లాగితే తాను వారించడం లాంటి సరసాలు, సాయంకాలం విరహంతో ఉన్నటువంటి చక్రవాక పక్షుల్ని చూసేటటువంటి విలాసాలు, వెన్నెలలో ఆడిన ఆటలు, చంద్రకాంత శిలా వేదికలపై చెప్పుకున్న కబుర్లు,
చిత్రాలను చూసి ఆరాధించే మధురమైనటువంటి భావాలు, ఇలాంటివి ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఆ రుక్మిణీదేవి మాయలో పడి శ్రీకృష్ణుడు మర్చిపోయాడు. ఇది ఆమె బాధ. స్త్రీలకు భర్తే కదా ప్రాణంతో సమానమైన బంధువు. ఆహా, పతి ప్రాణ సదృశ బంధువు. ఏ స్త్రీ అయినా గుర్తుపెట్టుకోవాలి ఇది. పతి ప్రాణ సదృశ బంధువు, పతి దైవంబు ఏడు గడయు, పతి సతులకు అప్పతి ఎకడు మేర తప్పిన, గతి కులకాంతలకు వేరు గలదే చెప్పుమా. ఓ చెలి, స్త్రీలకు భర్తే ప్రాణంతో సమానమైనటువంటి బంధువు. భర్తే దైవం, భర్తే సతికి అన్నీ. అంటే తల్లి, తండ్రి, గురువు, పురుషుడు, విద్య, దైవం, దాత, ఈ ఏడుగురు కూడా రక్షకులు అంటారు. భర్తే ఈ అన్ని రక్షణలు చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. సప్త రక్షణలు. అటువంటి భర్తే హద్దులు దాటిపోతే నాలాంటి కులకాంతలకి ఇంక ఏది దిక్కు అంటున్నది. ధనమిచ్చి పుచ్చుకొన్నను మనమునను ఓర్వంగవచ్చు, మగడింతులకు చనవిచ్చి పుచ్చుకొన్నను మనవచ్చునే, ఇంక నేటి మాటలు చెలియా. ఆహా, ఓ చెలి, ధనం ఇచ్చి పుచ్చుకుంటే సహించవచ్చు, ఎవరికైనా డబ్బిచ్చి మళ్ళా తీసుకోవచ్చు, అది ఏదైనా సహించవచ్చు. కానీ భర్త మొదట చనువుగా బాగా ఇచ్చిన తరువాత దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా, అంటే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రవర్తిస్తే ఎలా బతకాలి అంటున్నాడు. అంటే నా భర్త నాకు బాగా చనువిచ్చాడు, నన్ను బాగా ప్రేమించాడు, నన్ను బాగా లాలించాడు, ఇవాళ నన్ను తృణీకరించాడు, మరి నాకెంత బాధ కలుగుతుంది, ఎలా బతికేది నేను అంటుంది. ఈ విధంగా అనేక విధాలుగా సత్యభామాదేవి పరితపించింది. కోపం పెరిగిపోయింది. చందన వృక్షం త్వరలోకి చొచ్చుకుపోయినటువంటి నాగకాంతలాగా సత్యభామ కోపగృహంలోకి ప్రవేశించింది. ఒక అద్భుతమైన ఉపమానం వేశాడు. కోపం వచ్చినటువంటి నాగుపాము ఒక చందనపు వృక్షపు త్వరలోకి దూరినట్టుగా అంటున్నాడు. ఏం చేసిందో చూడండి. మాసిన చీర కట్టుకొని, చూడండి, వేషం మార్చేసింది. మాసిన చీర కట్టుకొని మౌనముతోడ నిరస్త భూషయై వాసన గట్టుగట్టి, నిడువాలిక కస్తూరి పట్టు వెట్టి, లోగాసిలి చీకటింటికడ కంకటిపై జలదాంత చంద్రరేఖా సదృశాంగియై పొరలే, గాఢ మనోజ విషాద వేదన. ఆహా, చక్కటి ఉత్పలమాల చెప్పాడు ఈ పద్యం. వెంటనే ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఉద్యానవనంలో నుంచి చక్కటి చీర కట్టుకొని ఉంది, అది అవతల వారేసింది. మాసిపోయినటువంటి చీర ఒకటి కట్టింది. ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి పడేసింది. తలనొప్పిగా ఉందన్నట్టుగా తల చుట్టూ ఒక గుడ్డ కట్టింది. ఇది ఒక వేషం అన్నమాట. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పాత సినిమాల్లో, రేలంగి సినిమాల్లో సూర్యకాంతం ఆ విధంగా తలకు ఒక కట్టు కట్టుకొని పడుకుని ఉంటుంది. రేలంగి వచ్చేసరికి నటన. నుదుటిపైన కస్తూరి పట్టు వేయించుకుంది, అంటే తలనొప్పి ఉంది అందువల్ల ఈ పట్టు వేయించుకుంది అనుకోవటానికి. ఇల్లంతా చీకటి చేసింది, ఉన్నటువంటి దీపాలన్నీ ఆర్పేయించింది. ఆ చీకటి ఇంట్లో మంచం మీద నల్లటి మేఘం మధ్యలో ఉన్నటువంటి చంద్రవంకలాగా విరహంతో పొర్లుతున్నది సత్యభామ. ఆమె ఎలా ఉన్నదట? బిసరుగ పత్రలోచనకు, బిసరుగం అంటే పద్మం, బిసరుగ పత్రలోచనకు పెళ్ళగు మోగము సంఘటిల్లే, వెక్కసమగు నెవ్వగల్ వడమే కంపము పుట్టే చెమర్చెమేను, మానసమున నిన్న బాటొడవే
నాటెకడు పరితాప వేదనల్ మసకపు పాము కాటుగతి మత్సరమన్విస మగ్గలింపకం. ఆహా, ఏమి రాస్తారండి కవులు. అదే కావ్యం. అందుకనే కావ్యంలో ఇక్కడ ఆమె పడుతున్నటువంటి మానసికమైనటువంటి వేదన, అంటే తన భర్త తన్ను చిన్న చూపు చూశాడు, ఎవరెవరెవరు మాట్లాడుతున్నా ఏమీ దాన్ని ఖండించకుండా ఉన్నాడు అనేది ఆమెకు బాధ కలుగుతోంది. అందుకని ఆమె ఎలా ఉంది, పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ సత్యభామ మొహం రెట్టింపైపోయింది. అంటే మొహం వాచింది అని, కందిపోయిందని, సహించలేని దుఃఖం ముంచుకొచ్చింది. శరీరం కంపించిపోతోంది. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దయిపోయింది. అంటే ఆ కోపంలో చెమట పట్టకొచ్చింది. మనస్సులో ఏదో తెలియనటువంటి ఆవేదన, దానివల్ల ముఖమంతా వివరణమైపోయింది, వెలవలబోయింది. పరితాపం వల్ల కలిగే బాధ మనస్సులో బాగా గాఢంగా నాటుకుపోయింది. కృష్ణుడి యొక్క కలయిక అనేటువంటి కోరిక ఆమెను ఒక పామై కాటేసింది. అప్పుడది మాత్సర్యం అనేటువంటి ఒక విషాన్ని అధికంగా చిమ్మింది అంటున్నారు. ఈ విధంగా సత్యభామాదేవి పరిస్థితి దయనీయంగా ఉంది. కాసేపు కళ్ళు మూస్తున్నది, మళ్ళీ కాసేపు కళ్ళు తెరుస్తోంది, నవ్వుతోంది, ఎందుకో తల ఊపుతోంది, మంచంపై వాలిపోతోంది, నిట్టూర్పులు విడుస్తోంది, వేడివేడి నిట్టూర్పులు, తడబడిపోతోంది, కంగారు పడిపోతోంది, ఒకచోట కాలు నిలవటం లేదు. ఇదంతా ఒకవైపు కృష్ణుడి మీద కోపం అయితే, మరొక వైపు తట్టుకోలేనటువంటి మన్మథ వాంఛ, భర్త కోసం ఎదురుచూపులు. ఏం చేస్తుంది? మదించినటువంటి ఏనుగు చేతిలో పడినటువంటి పద్మంలాగా ఆమె తాపంతో వడలిపోయింది అన్నాడు కవి. ఈ విధంగా సత్యభామాదేవి కోపానికి తగినటువంటి పనులన్నీ చేస్తోంది, బాధపడుతోంది, తపించిపోతోంది, మధ్య మధ్యలో కుమిలి ఏడుస్తోంది. ఇక వేరే ఏ పనులు చేయటానికి ఆ మనస్సు రావడల్లా. ఇక అక్కడ స్వామివారు ఏం చేస్తున్నాడో చూడాలిగా మనం. అమ్మవారి పరిస్థితి ఇలా ఉంది. ఇక సత్యభామ దగ్గరికి కృష్ణ పరమాత్మ రావడం, నటనా సూత్రధారి కదా ఆయన. మనస్సులో అనుకుంటున్నాడు పరమాత్మ తనలో తాను, ముని నాకిచ్చిన పువ్వు చందమును నేమున్నాడి ఈ భోజనందన కర్పించిన చూడయున్ తెలియ చెంతం పొంచి వీక్షించిపోయిన సాత్రాజితి బోటి నా వలన తానేమేమి కల్పించెనోయని ప్రద్యుమ్నుని మౌని దండనిడి చింతాయత్త చిత్తంబునల్. ఆహా, బోటి అంటే చెలికత్తె. శ్రీకృష్ణుడు స్వాగతంగా అనుకుంటున్నాడు, ఆ నారద మహర్షి నాకిచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని నేను రుక్మిణీదేవికి ఇవ్వడం ఆ చెలికెత్త చూసింది, సత్యాదేవి యొక్క చెలికెత్త చూసింది. ఆ చెలికెత్త వెళ్ళి నా మీద ఏం కల్పించి చెప్పిందో అని కంగారు పడుతూ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ప్రద్యుమ్నుడిని నారదుడి వద్ద ఉంచి వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు తన కొడుకు ప్రద్యుమ్నుడు, రుక్మిణీదేవి యొక్క పుత్రుడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ రథం ఎక్కాడు, సత్యభామాదేవి ఉండేటటువంటి బంగారపు సౌధానికి బయలుదేరాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మనకి, విశాలంగా ఉండేవన్నమాట భవనాలు. ఒక భవనానికి చాలా దూరం ఉండేది. అందువల్ల రథం ఎక్కి వస్తున్నాడు స్వామి. అందులో సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు యాదవులందరికీ పూజ్యుడు. ఆయన నడిస్తే ఏం బాగుంటుంది, అందుకని రథం ఎక్కించాడు. ఆ రథంపై ఉండేటటువంటి ధ్వజంలాగా ఈయన ధైర్యం కూడా కదిలిపోతున్నదట. ఏమి ఉపమానం! గుర్రాల వేగాన్ని మించిపోతున్నటువంటి తత్తరపాటుతోటి, రథచక్రాల్లా పరిభ్రమిస్తున్నటువంటి మనస్సుతో వెళ్ళాడు పరమాత్మ.
అంటే అక్కడ ఈ చెలికెత్తి వెళ్ళి ఏమి నిప్పంటించిందో, ఉన్నవి లేనివి ఏం కల్పించిందో, దానివల్ల సత్యాదేవి ఏమనుకుంటున్నదో, ఇది ఆయన బాధ. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.